హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేము రెస్టారెంట్కి అయితే వచ్చాము. నేను ఇంకా గణేష్ ఇంకా మా తమ్ముడు చిన్న తమ్ముడు పూరి అయితే తీసుకున్నాము. ఇంకా రాలేదన్నమాట, వెయిట్ చేయాల్సిందే. గణేష్ హాయ్ గాయ్స్, ఇప్పుడైతే ఇంకా రాలేదన్నమాట, కొంచెంసేపు ఇంకా ఆగాల్సిందే. ఇంకా రాలేదు గాయ్స్ పూరి, ఎంతసేపు వెయిట్ చేయాలో. ఇంకా రాలేదు పూరి, ఏం చేస్తానో ఏమో గాయ్స్. ఆగండి, మా దివ్యక్క ఇంకా మా అక్క ఇంకా మా భావనక్క చూపిస్తాను. ఇదిగోండి మా దివ్యక్క, ఇక్కడ మా దివ్యక్క, ఇక్కడేమో మా స్వీట్ అక్క, ఇక్కడేమో మా భావన అక్క. ఇదిగోండి ఇక్కడైతే మా భావన, ఇక్కడ మా స్వీట్ అక్క, ఇక్కడ మా దివ్యక్క, ఇక్కడైతే మా గణేష్, ఇక్కడైతే మా తమ్ముడు చిన్న తమ్ముడు, ఇంకా కూర అయితే రాలేదు. ఇప్పుడు మేమైతే కొంచెంసేపు వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు కొంతసేపట్లో వచ్చేస్తుంది అనుకుంటున్నాను, బట్ నాకు యాక్చువల్గా తెలియదు కదా నాకు యాక్చువల్గా. సర్లే కొంచెంసేపు ఆగుదాం, పూరి హే గాయ్స్, ఇప్పుడైతే పూరి అయితే వచ్చేసింది. ఆగండి, నేనైతే ఒక ఫోటో తీసుకుంటాను. తిందాం ఇప్పుడైతే. కర్రీలు అయితే బాగా వచ్చాయి. పన్నీర్ బటర్ మసాలా ఇంకో ఏం కావాలి చెప్పి ఇప్పుడు తొందరగా, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రాడు. ఈ రెస్టారెంట్ పేరు అయితే రాఘవేంద్ర. రెండు చాలు, తింటావైతే ఒకటి వద్దు, నువ్వు తినేసి ఇంకోటి. ఏం లెక్క పెట్టేది వచ్చి పూరి 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 చాలా బాగుంది. స్వీటీ నువ్వు 3 పూరి తినేయగలవా? మా ఇద్దరు అక్కడ అయితే దోశలు ఇచ్చారు. దోశ బాగుంది. ఉల్లగడ్డ పూరి కూడా బాగుంది. కడుపు నుంచి హైదరాబాద్ సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు ఇది కంపల్సరీ రావాలి. అక్కడ మా ఫ్యామిలీ, ఇంకా మీ చట్నీ ఎంత చల్లగా ఉంది. హలో గాయ్స్, ఇక్కడ మా మసాలా దోశ తినండి. మా అన్న అయితే, మా గణేష్ అన్న అయితే మీకు ఒక దోశ ముక్క పెడతాదంట. చూద్దాం, పెట్టు. దోశ ముక్క పెట్టు. ఒక పెట్టిని పెట్టు.
వాడైతే ప్రేమగా నీతో అయితే పెట్టాడు guys. చట్నీ ఇంత చల్లగా ఉంది. చల్లగా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టినట్టున్నారు. ఇప్పుడైతే బాగా మా డాడీ కూడా పూలు తీసుకున్నాము. ఎవరు అడిగింది? ఓరక్షన్ చేసి ఇలా వచ్చకూడదు హోటల్ అట్లా. నేను వీడియోలు కొట్టి బయట పోసేస్తా అట్లా. ఓరక్షన్ సూపర్. నేను చెప్పినాను మే ఇప్పుడు నేను అడిగినా నాకు కావాలని. అదే నేను మీకు ఇప్పుడు ముద్ద పెడతాను. ఇంకోండి. సాంబార్ కాదు, అదే బాయ్ బాయ్. ఇంకా నేను తినాలి.